ఫ్రెండ్స్ మాస్ జాతర సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ బాహుబలి ది ఎపిక్ వెళ్తున్నారు. ఆల్రెడీ 2 టైమ్స్ చూసా. ఇంకేం చూస్తలే అని చెప్పి రవితేజ అన్న మాస్ జాతర సినిమా ఉందని చెప్పి అప్పటికప్పుడే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళా. ప్రీమియర్స్ అంటే మినిమం బుకింగ్స్ ఉంటాయి భయ్య, ఎవరికైనా సరే, అప్కమింగ్ హీరో అయినా డెబ్యూ అయినా. ఎందుకంటే అందరి పనులు అయిపోయి ఉంటాయి, అందరి వర్క్స్, జాబ్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ అయిపోయి ఉంటాయి. కానీ ప్రీమియర్స్ అంటే మినిమం ఎగబడతారు. ఎంత చిన్న సినిమా వస్తానే, ఎంత చిన్న హీరో సినిమా వస్తున్నా. కానీ రవెన్న ఏందో నాకు అర్థం కావట్లే. కానీ ఎవరు లేరు థియేటర్లో, చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ సెకండ్ షోకి అసలు వస్తారో రారో అనేటటువంటి డౌట్ కూడా ఉందన్నమాట. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క ముక్కలో చెప్పాలనంటే, సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ నాకు నచ్చింది. ఆ ఫైట్ ఏదో ముందు చెప్తా, ఆ తర్వాత ఏంది అనేటటువంటిది మాట్లాడుకుందాం. క్రాక్ సినిమా మీరు చూస్తే అందులో కటారి కృష్ణ ఉంటాడు కదా, ఆడికి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ సముద్ర ఒడ్డున ఉంటుంది, గాడిద రక్తం దాకా పరిగెడతారు. ఆ గ్యాంగ్ అంతా క్రూయలో ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా విలన్కి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ 2 లేడీస్, ఒక ముసలోడు, ఆయన వాళ్ళ కొడుకు, ఒక లేడీ అనమాట. మొత్తం మీద ఒక 5 ఉంటారనమాట. వాళ్ళ మావయ్యోళ్ళే. వీళ్ళు కూడా అంత క్రూయల్గా ఉంటారు. ఒక మనిషిని కన్ఫ్యూజ్ చేసి ఘోరంగా చంపేస్తారు. వాళ్ళు పాపం ఫస్ట్ ఒక అమాయకమైనటువంటి పోలీసుని చంపుతారు. అక్కడ నాకు చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది. అరే మరి ఇంత ఘోరంగా చంపుతాను నరేంద్ర అనేటటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళని చంపుతాడు. అదైతే నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్ మామూలుగా అనిపించలేదు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సాటిస్ఫై అయ్యా ఆ ఒక్క సీన్ దగ్గర, ఆ ఒక్క ఫైట్ దగ్గర. ఇక మిగతా అంతా కూడా క్రింజ్ కొట్టుడు, రొట్ట కొట్టుడు. సినిమా అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ ఒక్క ఫైట్ తీసేస్తే సినిమాలో ఏం లేదు భయ్య. నిజంగా చిరాకు వచ్చేసింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఏందిరా మళ్ళీ అదేగా. ఇప్పుడు రవితేజ అన్న ఏం చెప్పిండు, మీకు చాలాసార్లు చిరాకు తెప్పించిన, ఇక నేను తెప్పిన అన్నాడు కదా, అదే చిరాకు తెప్పిస్తూనే ఉండు. స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా తెప్పిస్తూనే ఉండు అనమాట. తెప్పించిండు. కానీ వేరే మూవీ రెఫరెన్స్లు వాడి, వేరే మూవీలో ఉన్నటువంటి మంచి మంచి సాంగ్స్ వాడి, అవి కూడా చిరాకు తెప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు. నిజంగా సీదా అంటే సీతారాడ్ మూవీ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సినిమా స్టోరీ లైన్ ఏం లేదు, ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో క్రైమ్ అనేటటువంటిది లీగల్ అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి విలన్ లీగల్ చేసేస్తాడు. ఇప్పుడు గంజాయిని వాళ్ళు వరి పండించినట్టు పండిస్తారు. పండించి కలకత్తాలో అమ్ముకొని దాన్ని డబ్బులు చేసుకుంటారు. ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారా అంటే, మా అక్కనే వాడు కిడ్నాప్ చేసిండు, ఆ నిడిపియాలంటే మాకు డబ్బులు కావాలంటారు. వామ్మో, ఇది మామూలుగా అనిపిస్తే ఇంకా అక్కడ గంజాయి పండించడమైనా, నెమల్ని చంపుకొని తినడమైనా, జింకల్ని చంపుకొని తినడమైనా అన్నీ కూడా లీగల్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్, ఆ ఫారెస్ట్ ఆఫీసర్, వీళ్ళంతా కూడా కరప్టెడ్ ఉంటారు అనమాట. అదే టైంలో మన హీరో యొక్క స్టోరీ ఉంటుంది. హీరో వాళ్ళ నాన్న ఏంటంటే పోలీస్ ఆఫీసర్, ఆ డ్యూటీ చేస్తూ చనిపోతాడు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన తాత అనమాట, హీరో వాళ్ళ తాత. సో నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వద్దు అని చెప్పి పెంచుతారు అనమాట. కానీ మనోడికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి తను బతిలాడుకుంటే, సరే పోలీస్ ఆఫీసర్ అవ్వు కాదన్నాం, కానీ రైల్వే పోలీస్ అవ్వు. ఎందుకంటే రైల్వే పోలీస్ అంటే ఓన్లీ రైల్వే స్టేషన్లోనే డ్యూటీ ఉంటుంది, బయట ఎక్కడ డ్యూటీ ఉండదు, నీకు రిస్క్ ఉండదు. కాబట్టి ఇక రైల్వే పోలీస్ అవ్వు అని చెప్పి చెప్తారు అనమాట. అదేవిధంగా మనోడైతే రైల్వే పోలీస్ అవుతారు. సో రైల్వే పోలీస్ అనే కానీ అన్నిట్లో పెడతాను అనమాట. ఉదాహరణకి తన పరిధిలోకి వస్తే తను చూసుకుంటాడు, రాకపోతే వెళ్ళి మరీ తన పరిధిలోకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఆయనకి ఎవరి మీద పగ ఉందనుకో, వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి చేయలేకపోయింది అనుకో, ఈ విధంగా వాళ్ళు రైల్వే సొమ్ము కాజేశారు, రైల్వేలో ఉన్నటువంటి డబ్బులు తినేశారు, రైల్వేకి భంగం కలిగించారని చెప్పి వాళ్ళ మక్కెలు ఎరగొట్టతాడు. ఇదే అనమాట. సో తను సెంట్రల్ కాబట్టి తను మినిస్టర్లు అయినా ఎవ్వడు ఏం పీకలేడు అనేటటువంటి దాంతో వెళ్తాను అనమాట. సో అక్కడ ఫైర్ ఎక్కువైందని చెప్పి మనోడిని అయితే విలన్ ఉన్నటువంటి ఊరికైతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ చూసి మనోడికి షాక్ అయితే, ఇంకా ఆ తర్వాత మరి ఆ విలన్కి తనకి మధ్య జరిగినటువంటి స్ట్రాటజీ ఏంటి అనేటటువంటిది అంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. ఇది స్టోరీ లైన్. ఏంది బ్రో స్పాయిలర్ చెప్పేసావు, స్టోరీ మొత్తం చెప్పేసావు అని అనమాకండి. మీకు ట్రైలర్లో చూపించింది నేనైతే మ్యాక్సిమం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా ఎంత ఇన్లాజికల్గా ఉంటుందంటే, ఇక శ్రీలీల గురించి మాట్లాడుకుంటే ఓన్లీ డ్యాన్సులకి, ఓన్లీ ఆ క్రింజ్ కోసమే తను తీసుకున్నారనమాట. ఇక ఈ విధంగా అంటాం మనం. ఇప్పుడు హీరోయిన్ ఉందంటే ఓన్లీ పాటలకు తప్ప ఇంకెందుకుందామా అని చెప్పి మనం అంటామని చెప్పి 2 గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అమ్ముపో అని చెప్పారు. ఇదే మీకు సినిమా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ దానికి మట్టికే వాడుకున్నారని చెప్పి రివ్యూవర్స్ క్వశ్చన్ చేస్తారు, క్రిటిక్స్ క్వశ్చన్ చేస్తారు అనేటటువంటి విషయం ఆ ప్రొడక్షన్కి తెలుసు. అందుకే 2 ప్యాకెట్లు ఇచ్చారు, అమ్ము అని చెప్తారు అనమాట. అంతే. ఇక కామెడీ అయితే దీనికి నవ్వాలరా అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళలేదు భయ్యా. ఇప్పుడు ఆల్కహాల్ తాగేటప్పుడు లివర్ తినాలి అంటారు. లివర్ ఎందుకు తినాలరా అంటే, ఈ లివర్ డ్యామేజ్ అయితే మన లివర్ సేఫ్గా ఉంటుంది. ఆ డైలాగు ఇని బోరు కొట్టేసింది. మళ్ళీ దాన్ని కూడా పండించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన బుల్లెట్ కాల్చినప్పుడు అక్కడ ముడ్డు మీద తగిలిద్ది. దానికి ఆ సాంగ్ ప్లే చేసి నిజంగా అందరూ
నా పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇది ఎక్కడ క్రింజ్ మామ అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే హీరో విలన్ దగ్గర సరుకు తీసుకొచ్చి ఫారెస్ట్లో దాపెట్టినా అంటాడు, అక్కడ దాపెట్టినా అంటాడు, ఇక్కడ దాపెట్టినా అంటాడు. ఆ సరుకు చూసుకున్నట్లయితే కొన్ని కోట్లు విలువ చేసిద్ది. అది కానీ బయటకు వస్తే చాలా మంది నాశనం అవుతారు, చాలా మంది యువత యాక్సిడెంట్లో చచ్చిపోతారు అనేటటువంటిది మనకైతే ఫస్ట్ చిన్న హింట్ ఇస్తారు. సో ఆ సరుకు అనేటటువంటిది సినిమాకి మేజర్ ప్లస్. అలాంటి సరుకు కాడ ఒక ముసలాయన కాపలా కడతారు ఫ్రెండ్స్. ఒక ముసలాయన సరుక్కి కాపలా కాస్తూ ఉంటాడు. ఫస్ట్ ఏమో ఏదో గన్ను తీసి నేను సోల్జర్ రా, పాకిస్తాన్ నా కొడుకుని చంపినరా అని చెప్పి 4-5 కత్తి పట్టుకొని వచ్చానని టపా టపా కాలుతాడు. ఆ తర్వాత వాడెవడో చిన్న రివాల్వర్ తీసుకొచ్చి కాలంలోనే కింద పడిపోతాడు. ఏది హీరో వాళ్ళ తాత. ఇది ఎక్కడి లాజిక్ రామా, నాకైతే అర్థం కావాలి. నువ్వు సోల్జర్ అన్నావు, కార్గిల్ వార్లో 25 మందిని చంపినన్నావు, వాళ్ళ దగ్గర గన్నుల్లో వాళ్ళు ఏమైనా కత్తులు పట్టుకొని వచ్చారా? అసలు అక్కడ ముసలోని కాపలా పెట్టడం ఏంద్ర అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అక్కడ క్రింజ్ అనిపించింది. అక్కడే చాలా అంటే చాలా ఓవర్గా అనిపించింది. ఇప్పుడు విలన్ని చనిపోతుంటే అబ్బా సచిన్రా దరిద్రం వదిలింద్రా అనేటటువంటి ఫీలింగ్ ఏ సినిమా చూసినా విలన్ పక్కన ఉన్నటువంటి క్యారెక్టర్ చచ్చిపోతున్నా ఆ ఫీల్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే హీరో వాళ్ళ తాత చనిపోయినప్పుడు దరిద్రం వదిలింద్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసేటటువంటి ఓవర్ యాక్షన్, అది చేసేటటువంటి అతి, ఆ వయసుకు తగ్గట్టు కాకుండా కొద్దిగా అతిగా మాట్లాడడం, మళ్ళీ చనిపోయాక ఒరే మనవడ మన ఇద్దరం ఒకేలా ఉండాలి, మన ఇద్దరి మధ్య వేరే వాళ్ళు వస్తారని చెప్పి నీకు పెళ్లి కానిట్లేదురా, వామ్మో ఇదేంద్రా బాబు అంటే ఏంది, నువ్వు బతుకున్నంతకాలం వాడు పెళ్లి చేసుకోకూడదు అనేటటువంటి ఫీలింగ్ మళ్ళీ కలిగిద్ది అనమాట. నిజంగా టోటల్గా అయితే క్రించుకొచ్చుడు అర్థం పర్థం లేకుండా వచ్చేస్తే పాటలు. హీరోయిన్ మోసం చేసిద్ది, మోసం చేయడంలో ఐటమ్ సాంగ్, హీరోయిన్ విందుకు పిలిచిద్ది, విందుకు పిలంలో మళ్ళీ సాంగ్, హీరోయిన్ కళ్ళు చూసిద్ది మళ్ళీ ఇంకో సాంగ్. ఈ విధంగా సాంగ్ ప్లేస్మెంట్ అప్పుడెప్పుడో మనం 2000లో చూసాం, 2010లో చూసాం. 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఈ రేంజ్లో క్రింజ్ ఉండదు, ఈ రేంజ్లో లైన్లో తీసుకెళ్ళరు కదా సార్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడిగినా కలిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా రవణ యాక్టింగ్ ఎక్కడికి వస్తాను చూడండి. అన్న యాక్టింగ్ పర్లేదబ్బా, ప్రీవియస్ సినిమాస్తో పోలిస్తే ఈ సినిమాలో యాక్టింగ్ కొద్దిగా ఎరగదీసింది అనమాట. లుక్స్ కూడా నాకైతే నచ్చాయి. క్లీన్ షేవ్తో కొద్దిగా అంటే 1.3 గడ్డంతో అండ్ ఆ మేసాలు అనేటటువంటి సీన్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. రవణ లుక్స్కి అయితే వంక పెట్టేది లేదు, యాక్టింగ్ కూడా కొద్దిగా సూపర్గా అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే అసలు మన తెలుగు డైరెక్టర్లు క్రింజ్ తీయడానికి రెడీగా ఉంటారు, కానీ డిఫరెంట్గా ఎందుకు ట్రై చేయరు అనేటటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట. ఇప్పుడు హీరో బిర్యానీ తింటాడు, విలన్ ఇంటికి వెళ్ళి విందు చేస్తారు అనమాట. అక్కడ మటన్ తింటాడు, చికెన్ తింటాడు, ఆయన చూపిస్తారు. అసలు ఆ సీన్ ఎంత బాగా చూపించవచ్చు. ఉదాహరణకి మనం ఖైదీ సినిమా చూసాం, అందులో ఢిల్లీ అప్పుడే జైలు నుండి బయటకు వచ్చి సిబ్రేగా పెట్టుకొని బిర్యానీ తింటాడు. ఆ సీన్ చూస్తుంటే ఇప్పటికి కూడా గూస్బంప్స్ వస్తాయి. ఒక తమిళ డైరెక్టర్ బిర్యానీ తినేటటువంటి సీన్ని అంత బాగా డైరెక్ట్ చేసినప్పుడు మన తెలుగు డైరెక్టర్లకి ఎందుకు చేత కాటలేదు అనేటటువంటి నేను అడిగేటటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్. బిర్యానీ ఎక్కువ తిన్నట్టు చూపించవచ్చు, బిర్యానీ రాయల్గా తిన్నట్టు చూపించవచ్చు. ఏంది బ్రో నీ ఏదో బిర్యానీ కోవాలంటావా? ఇప్పుడు ఢిల్లీ మన ఖైదీ సినిమాలు ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కానీ బిర్యానీ సీన్ గురించి తప్పకుండా మాట్లాడుతాం. మరి ఈ సినిమాలో కూడా అలాంటి సీన్ పెట్టినప్పుడు దానికన్నా బాగా తీయవచ్చు, పోనీ దానిలాగా తీసినా కానీ కొద్దిగా సాటిస్ఫై అవుతాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మన డైరెక్టర్లో మారలో, మన ప్రొడ్యూసర్లో మారలో అసలు హీరోలు ఏమిని స్టోరీ ఒప్పుకుంటున్నారు అనేటటువంటిది నాకైతే అసలుకే అర్థం కావట్లా. ఇంకోటి ఏంటంటే మన రెఫరెన్స్ ఉంది, మన హైపరాజు చూసుకున్నట్టయితే తిరగనాన దోత అని అరుతుడు ఆ సినిమా మధ్యలో. పర్లేదురా మనం అన్నటువంటి పదం సినిమాలో పెట్టారా అని చెప్పి నేనైతే ఫుల్ పాజిటివ్ ఇవ్వచ్చు, కానీ ఎందుకో నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఏదో నేను అన్నటువంటి ఒక పదం వాళ్ళు సినిమాలో పెట్టుకున్నారని చెప్పి మనం దాని గురించి మాట్లాడుకొని దాని గురించి పాజిటివ్గా ఇస్తే అది ఎథిక్స్ నమ్ముకున్నట్టు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అందుకే ఇలా మాట్లాడుతున్నా. సో ఇంకో బ్యాచ్ వస్తుంది అనమాట, బ్యాచ్ వచ్చి వీడి మాట నమ్మమాకండి ఫ్రెండ్స్, సినిమా సూపర్ హిట్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేస్తారు. ఇక వాళ్ళ కోసం అరే నేను ఆల్రెడీ సినిమా చూసాను, ఇగో టికెట్ నీలాగా మూవీ రూల్స్లో డౌన్లోడ్ చేసుకొని, నీలాగా అయ్యో ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని చూసేటటువంటి బ్యాచ్ కాదు. నేను 3 గంటల టైం కేటాయించి నా బైక్ వేసుకొని నా డబ్బులతో సినిమాకి వెళ్ళి సినిమా ఎలా ఉంది అనేటటువంటి జెన్యూన్ రివ్యూ చెప్పేటటువంటి రావణ్ ఫర్ యూని. కాబట్టి నేను ఇలానే మాట్లాడతా. మూవీ రూల్స్ బ్యాచ్కి వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకైతే సినిమా 100కి 100% నచ్చలేదు. ఆ ఒక్క ఫైట్ సీన్ నచ్చింది. అదే ఫ్రెండ్స్, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. తర్వాత ఇంకా డెప్త్ రివ్యూ లైక్ బాహుబలి కలెక్షన్స్ అండ్ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.